బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా ఉస్తాద్ భగత్ పవన్ కళ్యాణ్ గారి టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ తేరీ మూవీకి రీమేక్ అని ఎంతమంది తెలిస్తే కామెంట్ చేయండి. హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. టీజర్ అయితే చాలా బాగా కట్ చేశారు భయ్య. టీజర్లో ఎక్కువ పాలిటిక్స్ గురించి కట్ చేసినట్టుగా ఉంది. జనసేన పార్టీ గుర్తు గ్లాస్ని బాగా వాడారు భయ్య టీజర్లో. ఆపోజిట్ పార్టీస్కి రాడ్ దింపేలా ఉంది ఈ టీజర్. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ యాజ్ యూజువల్. ఆయనకి గన్నిస్తే కనుక వేరే పూనకం వచ్చినట్టు యాక్ట్ చేసేస్తారు. నేను తేరీ మూవీ చూశాను తెలుగులో, విజయ్ గారు నటించిన పోలీసోడు మూవీ. ఆ మూవీకి సంబంధించిన స్టోరీ ఎక్కడా లీక్ చేయలేదు టీజర్లో. నాకు కొన్ని డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి అండ్ కనెక్ట్ అయ్యాయి కూడా బాగా. గ్లాస్ గురించి చెప్పే డైలాగ్స్, వీళ్ళని గాజు గ్లాసు వదిలేస్తూ నీ వాల్యూ ఎంతని చెప్పడం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పగిలిపోయిన పెంకులోంచి ఒకటి తీసుకుని చెప్పే డైలాగ్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఈ డైలాగ్ అయితే నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది భయ్య. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏమై ఉంటుందో చెప్పండి అసలు. మీరు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కనుక ఒక లైక్ వేసుకోండి అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో డైలాగ్ ఉంది భయ్య, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. నేను చెప్తే అదిలా ఉంది కానీ పవన్ కళ్యాణ్ చెప్తే కానీ మాత్రం అదిరిపోయింది భయ్య. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. ఈ మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్కి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను భయ్య. జస్ట్ ఇమాజిన్ భయ్య, టీజర్ ఎలా ఉందంటే ఇంకా ట్రైలర్ ఏ లెవెల్లో ఉంటుందో జస్ట్ ఊహించుకోండి. థియేటర్లో అరుపులు కేకలతో పాటు గూస్ బంప్స్ మాత్రం ఖాయం భయ్య. ఈ మ్యాటర్ మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.